सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము నరావతారముల వివరణ 7/4/2005 ఈనాడు సాయంత్రం 4:30 గంటలకు నేను, నా శ్రీమతి, మా మనుమరాలు రాధ సత్యనారాయణపురం వెళ్ళి భీమశంకరం గారి ఇంట్లో మా గురుదేవులు శ్రీ దత్తస్వామి వారిని దర్శించుకొన్నాము. ఈ సందర్భంలో స్వామి అనుగ్రహించిన దత్తవాణి ఇలా ఉన్నది. నాయనలారా, పరబ్రహ్మము మనుష్య శరీరమును ఆవహించి నరావతారములో జీవకోటిని ఉద్ధరించుటకు అవతరిస్తారు. పూర్వము గ్రీక్ దేశంలో పరమాత్మ మానవ శరీరంలోనే అవతరించి తోటి మానవులతో కలిసి నివసించుటకును తన వారిని రక్షించుటకును అవతరించును అని, దానినే ఇమాన్యుయల్ వచ్చుచున్నాడని గ్రీక్ భాషలో తెలుపుతున్నారు. ఇస్లాం మతంలో కూడా పరమాత్మ మానవ రూపంలోనే వస్తాడని చెప్పియున్నారు. అట్టి పరమాత్మను గుర్తించుటకు 300 గుర్తులు చెప్పియున్నారు. మన మతములో ఇహ చేత్ అనగా సర్వము ఇక్కడే ఈ లోకములోనే ఉన్నదనియు, అయినా ఈ ఖగోళమే తప్ప ఏమియూ లేదనియు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడనియును, ఆయనని పొందుటయే మోక్షమనియు, అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయనియును, మనుష్య శరీరమును ఆశ్రయించిన పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అదే సత్యలోకమనియు, ఈ లోకములో కుటుంబ బంధములందు విముక్తియే మోక్షమనియు తెలుపబడినది. త్రేతాయుగమున హనుమంతుడు, ద్వాపర యుగమున గోపికలు పరమాత్మను నరావతారమున గుర్తించి సేవించి తరించినారు గదా. హనుమంతుడు చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ గదా. అయితే ఈ చిరంజీవత్వము బ్రహ్మస్వరూపమునకు అంతరార్థమేమి? పరిపూర్ణ జ్ఞానస్వరూపముతో ఉన్న జ్ఞానబోధకుడే బ్రహ్మస్వరూపము, చిరంజీవాత్మకమునకు అంతరార్థము అని గ్రహించవలయును. పరబ్రహ్మమును సేవించిన వారికి సాలోక్య, సారూప్య, సాయుధ్యములు ప్రసాదించబడతాయి. సాలోక్యం అంటే నరాకారుడు ఉన్న ఊరు, శ్రీరాముడు ఉన్న ఊరు అయోధ్య. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు ఉన్న ఊరు ద్వారక. ఇప్పటి నరావతారుడైన దత్తస్వామి ప్రస్తుతం ఉన్నది సత్యనారాయణపురం కనుక ఆ నరావతారుడున్న చోటికి పోవటమే సాలోక్యము అని గ్రహించవలయును. ఇక సారూప్యం అంటే ఏమిటి? భగవంతుని లక్షణమే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఆయన రూపం జ్ఞానం కనుక జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని జీర్ణించుకున్నప్పుడు వచ్చే స్థితియే సారూప్యం. ఆ సారూప్యమే సాధర్మం, తేడా లేదు. ఇక సాయుధ్యం అంటే ఏమిటి? స్వామిని గుర్తించిన తరువాత ఆయనను వదలక వెంటబడి ఆయనను సేవించటమే సాయుధ్యం అని తెలుసుకోవాలి. నాయనలారా, శ్రద్ధగా వినండి. చెప్పిన మాటే మరలా చెప్పుచున్నాను. ఇది సత్యం. ఈ సంతానం ఆత్మను ఉద్ధరించలేరు. ఉద్ధరించేవాడు శ్రీనారాయణుడే. సాక్షాత్తు నారాయణుడు నరరూపంలో వచ్చినప్పుడు ఆయనను గుర్తించాలి, ఆయనను చేరాలి, జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని జీర్ణించుకోవాలి. అప్పుడే జీవన్ముక్తి లభిస్తుంది. ఆ జ్ఞానం ఆచరణలోకి రావాలి. అదే సాయుధ్యం. ఆదిశేషుడు నిరంతరం స్వామితో చేరియుండటము అదే. ఇక కైవల్యం అంటే ఏమిటి?
ఇది భౌతిక కైవల్యం అని అర్థం కాదు. స్వామి మాటే నా మాట అని గ్రహించి ఆచరించాలి. అదే కైవల్యం, జీవన్ముక్తి. బ్రతికి ఉండగానే మోక్షం సాధించటం అన్నమాట. పరబ్రహ్మ ఇక్కడే ఉన్నాడు. పరోక్షం కాదు, అపరోక్షమే. ఇక్కడే, ఈ లోకంలోనే ఉన్నాడు పరమాత్మ. నరాకారంలో అవతార పురుషునిగా ఉన్నాడు అని గ్రహించాలి. హంస నీటిని పాలను విడదీసినట్లుగా మానవులలో ఆ నరావతారుని గుర్తించి విడదీయటమే పరమహంసలు చేస్తున్నారు అని గ్రహించాలి. గోపాలురలలో గోవిందుని విడదీసి గుర్తించారు, సేవించారు గోపికలు. ఆ నరాకారునికై తపించారు. అదే తపస్సు. శ్రీకృష్ణుడే పరమాత్మ అని గుర్తించి ఆ దైవమును పొంది తరించారు. శ్రీకృష్ణుడు శరీరమును వదిలినప్పుడు గోపికలు తమ శరీరములను అగ్నికి ఆహుతి చేశారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.